అయ్యా, నేను ఒక రైతుని. నా పేరు దామర వెంకటరమణారావు. నేను పల్నాడు జిల్లాలో జీవిస్తున్నాను. నేను ఇప్పుడు మీకు చెప్పబోయే విషయం ఏమిటంటే, ఒక విశిష్టమైనటువంటి వ్యవసాయ ధర్మం క్రమక్రమంగా మసకపారుతుంది. ఈ వ్యవసాయం రకరకాలుగా ఈ వ్యాపారం చేతిలో చిక్కుకొనిపోయింది. ఆ రాజకీయంగానైనా ఈ వ్యవసాయాన్ని గట్టెక్కించుకుందాము, ఈ వ్యవసాయానికి పునర్వైభవం జరుగుతాయి అనుకుంటే రాజకీయం కూడా వ్యాపారం చేతిలో చిక్కుంది. కాబట్టి ఈ స్థితిలో ఈ భారతీయ వ్యవసాయ ధర్మం బలహీనం అయిపోతా ఉంది. దానివల్ల వ్యవసాయదారుడు తయారు వల్ల వచ్చే ఆహారం కూడా బలహీనం అయిపోతుంది. దీనికి జరుగుతున్న కారణాలను విశ్లేషించుకోవాలనేది మనం ప్రధానంగా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే భారతదేశంలో ఆంధ్రాలో ఉన్న రైతుకు పిల్లనివ్వటానికి ఎవరు ముందుకు రావటం లేదు. అదే భారతదేశంలో ఉన్న హర్యానాలో వ్యవసాయం చేయనోడికి పిల్లనివ్వటం లేదు. ఎందుకు ఈ వ్యత్యాసం? ఒక దేశంలోనే వ్యవసాయం అక్కడంత బలంగా ఉండటం ఏంటి, ఇక్కడంత బలహీనంగా ఉండటం ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. దానికి తోడు వ్యవసాయం అంటేనే నేల, నీరు, చాకిరి. సరే, చాకిరి అంటే రైతు. ఈ రైతు విపరీతంగా బలహీన పడిపోయాడు. ఎందువల్లనంటే 32 రూపాయలు విత్తనం వేసే రోజు 32 రూపాయలు కేజీ మిరపకాయలు 5 నెలల తర్వాత పండించిన తర్వాత 10 రూపాయలు అవుతుంది. ఎక్కడైనా భారతదేశంలో ఉన్న ఏ వస్తువు అయినా 32 రూపాయలు వస్తువు 10 రూపాయలకు 5 నెలల్లో మార్పు చెందటం అనేది ఏమైనా జరుగుతుందా? ఒక వ్యవసాయంలోనే జరుగుతుంది. ఎందువల్లనంటే దీనికి ఒక స్పష్టత లేదు, దీని మీద ఆలోచించేవాడు లేరు. వ్యవసాయం అంటే అసలు వ్యవసాయం అనే దానికి ఆ పేరు వచ్చిందంటే కొంతమంది పెద్దలు చెప్పే మాట ఏంటంటే, వ్యవస్థలకు సహాయం చేసేది వ్యవసాయం. అన్ని వ్యవస్థలకు, ఆఖరికి దేశాన్ని పాలించే రాష్ట్రపతి గారి నుంచి చిన్న కార్మికుడి వరకు ప్రతిరోజు ఆహారం కావాలి. ఆ ఆహారాన్ని అందించేవాడు రైతు. కానీ అదేం దురదృష్టం, మేధావులకు కానీ పాలకులకు కానీ ఆ వ్యవసాయం మీద ప్రేమ నశించిందనేది నా నిశ్చిత అభిప్రాయం. ఎందుకంటే నా 72 సంవత్సరాల జీవితంలో 55 సంవత్సరాలు వ్యవసాయమే చేశా. నేను గమనించింది, ఎందుకని అందరినీ ఏదో అన్నదాత, దేశానికి వెన్నెముక, ఈ మాటలు చెప్పి జరుగుతుంది తప్పితే ఈ వ్యవసాయానికి సరైనటువంటి దిశలో ఆలోచించేవారు కరువయ్యారు. అది చాలా బాధాకరం. అందువల్ల ఈ వ్యవసాయాన్ని గురించి సంపూర్ణమైనటువంటి ఒకటి మేధావులు ఆలోచించి దీని గురించి దీన్ని ఎందుకు పునర్వైభవం రావాలా, ఈ ఆహారం ఎందుకు శక్తిహీనం అవుతుంది, ఈ రైతుగా వ్యవసాయానికి కావాల్సిన భూమి ఎందుకు బలహీనం అయిపోయింది, పశువులు గోసంపద క్రమక్రమంగా క్షీణించిపోతుంది. ఒకప్పుడు 30 కోట్ల మంది భారతీయులు ఉన్నప్పుడు 120 కోట్ల గోవులు ఉన్నాయి. ఇప్పుడు 150 కోట్ల భారతీయ ప్రజలు ఉన్నప్పుడు ఇవాళ 30 కోట్ల గోవులు ఉన్నాయి. ఈ స్థితి నుంచి గోసంపద పెరిగితే తప్పితే ఈ వ్యవసాయం భూమి శక్తివంతం కాదు. భూమి శక్తివంతం అయితేనే ఆహారం శక్తివంతమైంది. ఆహారం శక్తివంతమైతేనే ఆరోగ్యకరమైన ఆలోచనలు వస్తాయి. కాబట్టి వ్యవసాయాన్ని గురించి లోకం ఆలోచించాలని కోరుకుంటున్నాను.